అధ్యక్ష అది ఆర్థిక విధ్వంసం అని అడుగుతున్నాం అధ్యక్ష నేను. మేడం అధ్యక్ష ప్లీజ్, ఎందుకంటే మా అభిప్రాయం చెప్పలేని మమ్మల్ని ఆపమన్నారు, రన్నింగ్ కమిటీ వద్దన్నారు. వాళ్ళు వినమనండి, తర్వాత మాట్లాడమనండి, మేము వద్దనట్లేదు. దయచేసి అబద్ధం అయితే రికార్డు వెరిఫై చేసుకోండి, రికార్డు వెరిఫై చేసుకోండి. నేను సమాధానం చెప్తా, రికార్డు వెరిఫై చేసుకోండి. అదేవిధంగా అధ్యక్ష పెద్ద భారీ పరిశ్రమలు కూడా సెంచరీ ప్లైవుడ్ కడప జిల్లాలో వస్తే ఈరోజు 2500 రూపాయల జామాయిల రేటు ఈరోజు 10,000కి వచ్చింది అధ్యక్ష. ఈరోజు రైతులు ఏదో మెట్ట ప్రాంతాల్లో ఉండే రైతులు జామాయిల రేటు 4 రెట్లు పెరిగితే ఆనందపడుతూ ఉన్నారు అధ్యక్ష. దానికి కారణం భారీ పరిశ్రమలు, సెంచరీ కానీ గ్రీన్ ప్లే కానీ అన్ని కూడా భారీ పరిశ్రమలు వచ్చినాయి అధ్యక్ష. అదే అధ్యక్ష దానికి నిదర్శనం. మూడోది అధ్యక్ష ఏంది మేము చెప్తాం, అది కూడా చెప్తాం అధ్యక్ష. కొనసాగనే ఉండే మంత్రులు కూడా ఇలా అట్లా అయితే ఎట్లా సార్ అధ్యక్ష? వాస్తవాలు చెప్తున్నాం అధ్యక్ష, మేము పెట్టినవి చెప్తున్నాం అధ్యక్ష. మంత్రి గారు మేము చేయని చెప్పట్లేదు, చేసినవి చెప్తున్నాం. మేము చేసినవి చెప్తుంటే మీరు బాధపడితే ఎట్లా అధ్యక్ష? మంత్రి గారు అదేవిధంగా అధ్యక్ష ఇండస్ట్రీస్ రావాలి అంటే ఇండస్ట్రీస్ రావాలి అంటే మీరు వినండి, ఇండస్ట్రీస్ రావాలి అంటే వాళ్ళకి మౌలిక వస్తువులు కావాలి, మౌలిక సదుపాయాలు కావాలి, వాళ్ళకి నేషనల్ హైవేస్ కావాలి, ట్రాన్స్పోర్ట్ ఈజీగా ఉండాలి, పోర్టులు రావాలి, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఈజీగా ఉంటేనే ఇండస్ట్రీస్ ఇక్కడికి వస్తాయి అధ్యక్ష. అలా అధ్యక్ష ప్లీజ్ వాళ్ళని తర్వాత మాట్లాడమన్నాడు. ఇండస్ట్రీస్ రావాలంటే ఇండస్ట్రియలిస్ట్లకి అధ్యక్ష ఇవి కావాలి అధ్యక్ష. ఇండస్ట్రియలిస్ట్లకి అవకాశాలు ఇస్తేనే వాళ్ళు వస్తారు అధ్యక్ష. కానీ గత ప్రభుత్వం చెప్పారు కదా, ఆ గత ప్రభుత్వంలో ఎటువంటి పర్మిషన్లు కానీ, ఎటువంటి ల్యాండ్ అక్విజిషన్ కానీ, ఎటువంటి డిపిఆర్లు కానీ లేవు అధ్యక్ష. దానికి సాక్ష్యం నేను. మా రామాయపట్నం పోర్టు వచ్చిన తర్వాతే ఇండోసోల్ 4,800 ఎకరాలు ఎక్వైర్ చేసి ఇండోసోల్కి ఇచ్చాం. మీరు చెక్ చేసుకోండి కావాలని. రామాయపట్నం పోర్టు పక్కన రామాయపట్నం పోర్టు శంకుస్థాపన మీరు చేశారు, మేము చేశాం. తేడా ఏంటంటే మీరు ఎటువంటి పర్మిషన్లు కానీ, ఈవెన్ నవయోగ దగ్గర ఎన్ఓసి కూడా తీసుకోకుండా మీరు శంకుస్థాపన చేస్తే ఆడ పోర్టుకు పర్మిషన్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత నవయోగాల దగ్గర ఎన్ఓసి తీసుకొని పోర్టు ల్యాండ్ ఎక్వైర్ చేసి దానికి 3,600 కోట్ల రూపాయల నిధులు కేటాయించి ఆ పోర్టుని 1,600 కోట్ల రూపాయల నిధులు వినియోగించి ఆల్రెడీ పోర్టు సగం పూర్తయింది అధ్యక్ష. అది అయ్యింది కాబట్టే మాకు ఇండోసోల్ వచ్చింది అధ్యక్ష. ఈ రోజు అధ్యక్ష ఉండండి అధ్యక్ష రామాయపట్నంలో పోర్టు 18లో శంకుస్థాపన చేశారు అధ్యక్ష. ఆ తర్వాత ఏషియన్ పల్ప్ ఇండస్ట్రీ 24,000 కోట్ల రూపాయల లక్షల కోట్ల పెట్టుబడి తీసుకొస్తే తరివేసింది వీళ్ళు కదా. వీళ్ళ వల్ల లూలు ఏంటంటే పరిశ్రమ తరలిపోలేదా? మన రాష్ట్రంలో పుట్టిన అమర్రాజా పరిశ్రమ తరలిపోలేదా? వీళ్ళు ఇండస్ట్రీ గురించి మాట్లాడతారు అధ్యక్ష. వీళ్ళు ఈ రోజు మాట్లాడతారు. చెప్పండి ఏటు ఎవరు తీసుకున్నారు ఈ రోజున? మీ సుబ్బారెడ్డి ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి. అదేనండి, మీ వల్ల పరిశ్రమలు జరిగిపోతే మీరు నీతులు మాట్లాడతారని చెప్తా ఉన్నాను. సిగ్గు లేకుండా కందుకూరు ప్రాంతంలో పెట్టినటువంటి ఏషియన్ పల్ప్ ఇండస్ట్రీ తరలిపోయిన కారణం మీరు కదా. ఆ రోజు పోర్టును రద్దు చేసిన మీరు కదా. మీ అన్యాయాలకు అప్పగించుకొని మళ్ళీ కొత్తగా ఏదో మొదలు పెట్టామని చెప్పి చెప్పుకోవడం నిస్సిగ్గుతనంగా మాట్లాడతారు అధ్యక్ష. ఇది చాలా అసత్యాలు చెప్తారు అధ్యక్ష సభకే. ఎల్ఓపి గారు అధ్యక్ష ఇది గవర్నర్ గారి ప్రసంగం మీద థ్యాంక్స్ చెప్పే ధన్యవాదాలు చెప్పే తీర్మానం మీద డిస్కస్ చేస్తాం అధ్యక్ష. ముందు 2 సభ్యులు అటు నుంచి మాట్లాడేది ప్రతిపాదించారు, దాన్ని సెకండ్ కూడా చేశారు.